అమ్మా అమ్మా ఇంకా పడుకున్నావేంటి? రెడీ అవ్వలేదా? త్వరగా లేచి రెడీ అవ్వు బాబు. అవ్వవు త్వరగా అమ్మా. ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? అది మన కొంచెం మావయ్య ఇంటికి వెళ్ళొచ్చేద్దామమ్మా. అమ్మ వస్తువులన్నీ ఎక్కడ పెట్టింది? కనపడ. నిజంగానే చెప్తున్నానమ్మా, ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. మంచిది. ఇన్నాళ్ళ నా అన్నయ్య మీద ఉన్న కోపం నీకు తగ్గిందనమాట. నాన్నగారు చనిపోయిన తర్వాత మా వైపు కన్నెత్తి కూడా చూడని పిసినారి వెదవ్వాడు నా మామయ్య. అది మాత్రమే సమస్య అయితే నేను వాడిని వదిలేస్తాను. కానీ ఆ రోజు చిత్రం సినిమా క్లైమాక్స్ ని చూడనివ్వకుండా చేశారు కదా, అది మాత్రం నేను ఎప్పుడు క్షమించాను. జనార్దన్ మావయ్య? అవును. ఏంటి ఆ విషయం? తిప్పరా. ఎందుకు మీరెవరు? ఎవరు? దేవకినా? ఈ కార్ ఎక్కడమ్మా? హరి ఆఫీసులో తనకిచ్చిన బండి. ఇది కొత్త బండా? ఈ పేద మామయ్య ఎప్పటికైనా గుర్తుకొచ్చాడా ఏంటి? ఎక్కడ నిలబడిపోయారేంటి? రండి లోపల రండి. రండి. ఊసరు వెళ్ళి కంటే రంగులు త్వరగా మార్చేవాడే మా మామయ్య. ఆయన ఇక్కడికి వచ్చింది మా అమ్మ కోసం. రాము, ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఏ ఫైనాన్స్ కంపెనీ? శాస్తా ఫైనాన్స్ కంపెనీ. హరి అక్కడ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సుమతి, వెంటనే టీ పెట్టి తీసురా. టీ నాకొద్దు, ఆఫీస్కి వెళ్ళే అర్జెంట్ పని ఒకటి ఉంది. మరైతే మేము బయలుదేరుతాం. అలా అనకు బాబు, ఈ రోజంతా ఇక్కడే ఉండాలి. అమ్మ కొన్ని రోజులకి ఇక్కడే ఉంటుంది. రేపు ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ ఉంది, దానికోసం కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. అంతేకాకుండా ఇంట్లో కొంచెం పని ఉంది. ఇంట్లో ఇప్పుడే పని? అదేం లేదు, ఇంటిని కొంచెం రిపేర్ చేస్తున్నాం, అదే అక్కడ పని. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. మేనేజర్ కదా, 10-20 లక్షలు రొటేట్ చేయడం పెద్ద విషయం కాదుగా. 20 లక్షలా? అయితే సరే మామయ్య, నేను అంటే ఏంటి వాళ్ళు? గీతను నువ్వు చూసి చాలా రోజులు అయింది కదా, అది ఈ రోజు కూడా నీ గురించి అడిగింది కదా సొంసీ? అవునండి. అమ్మాయి గీతు, అమ్మాయి గీతు, అమ్మాయి లేగమ్మా, లేగు. అమ్మాయి లేమా. ఎవరొచ్చారో చూడు. మన రాము వచ్చాడమ్మా. నేను ఇప్పుడే వస్తాను. హాస్పిటల్లో జరిగింది మాత్రం అమ్మకి చెప్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడ్డంగా నరికేస్తాను. తెలుసుగా నా గురించి. శాస్తా ఫైనాన్స్ లో 6 లక్షలు లోన్ తీసుకున్నాను, అదే ఇల్లు కట్టడం కోసం. రాము మేనేజర్ అయ్యాడు కదా, కాస్త వడ్డీ తగ్గిస్తాడా? మీ లోన్ మొత్తం తీర్చేస్తాడని అనుకోండి. ఇక మళ్ళీ మీరు ఆ లోన్ కట్టారని నాకు తెలిసిందో. అయ్యో, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నేను చెప్తే చేస్తాను. నోరు విప్పావో మీ ఇంట్లో వాళ్ళు. అమ్మా అల్లుడు అదృష్టవంతుడు. అప్పు బండితే మామా వచ్చేసారు. వెనక్కి వెనక్కి. ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళందరూ? గురువు కొంచెం దిగుతారా? తప్పు చేశారు, దానికి మమ్మల్ని చేయమంటారు. తమ్ముళ్ళు తెలియక తప్పు చేశారంట, వదిలేద్దామా? ముందు దిగరా రే, దిగమంటాం కదా. వదలండి. ఏమైందిరా? లేపు, పట్టుకో.
బండిలోకి ఎక్కించండి. అందరి కోసం భయపడే కదా స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం. వాడిని తక్కువ వచ్చిన విక్రా వాళ్ళం విష్ణుపుత్ర. ఏంట్రా నీ పేరు? రాము. నా రైట్ హ్యాండ్నే వాడు నరికేశాడు. అందుకే దానికి మేము నాకు మీ పని బాగా నచ్చింది. అందులో ఒక స్టైల్ ఉంది. నా లోడ్ ఒకటి వైజాగ్లో ఉంది. అది చేర్చాల్సిన చోట చేర్చాలి. అందరూ భయపడేటప్పుడు భయపడకుండా ఎవరికి తలంచకుండా నేను మాత్రం నించున్నాను. ఆ రోజు మీరెవరో తెలియకుండా అలా చేశాం. అదేం పర్వాలేదు. ఇదంతా నాకు మామూలు విషయమే. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? వైఫ్, 2 ఆడపిల్లలు. ఫుల్ టైం ఇదేనా మీరు చేసే పని? నేను పోలీసుని రా. నేను నిజంగానే చెప్తున్నాను, కానిస్టేబుల్ని. కానీ ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నా. మరి ఎందుకని ఈ పని? కుటుంబాన్ని పోషించాలిగా. నాకు 2 ఆడపిల్లలు. డిపార్ట్మెంట్లో ఇచ్చే చిల్లర డబ్బులు ఏం సరిపోతాయి? ఇలా అన్నారు, బాగుంది. ఎలా ఉంది ఐటమ్? ఐటమ్ బాగుంది. రాజుబాయ్, ఏ బుద్ధన్ కా నయా లోగే. హలో. ఎంత కావాలని చెప్పారు? ఇక్కడికి చేర్చమనే చెప్పారు. మిగతా విషయాలు మీరు ఫోన్లో మాట్లాడతారని బుద్ధన్ గారు చెప్పారు. ये 3 जिम्मेदारी सिर्फ माल यहाँ आना चाहिए, बाकी बातें सब हमें करने होगी। अब बेजोश का क्या डिमांड होगा? नमस्कार बुद्धन जी। जी, आपका माल आ गया यहाँ पे, बट रेट के बारे में हमारा कोई डिस्कशन नहीं हुआ। जी, आप बहुत ज़्यादा बोल रहे हैं। ये तो बहुत ज़्यादा है सर। जी, आप सुरभि से बात कर लीजिए। 1 मिनट। मैं क्या बात करूं? हेलो, हाँ సరే. 3 బ్యాగులంట. 3 బ్యాగులే. సార్ లేరా? డాడీ సరే లోపలికి రండి. మేము ఇక్కడే ఉంటాం, మాకు ఏం వద్దు. మూసుకుంటారా? ఏంటి పేరు? సిద్ధార్థ్ బుద్ధన్. మీకు డబ్బులు బోల్డ్ కట్టలు ఉంటాయి అనుకుంటాను. మనకి ఏమైనా ఇస్తారంటావా? మూసుకుని కూర్చోరా. రాము, ఎందుకు అసలు కొట్లాట్లకు వెళ్తారు? 1 ఇంచు పైకి తగులున్నా మీ కథ కంచుకని డాక్టర్ చెప్పారు కదా. మంచి ఉద్యోగం ఏమన్నా చూసుకుని జీవితం గడపచ్చు కదా. మాకు సంబంధించినంత వరకు మేము చేసేది బెస్ట్ పని. నిన్నెవ్వడూ బాగు చేయలేడు. ఆ తొట్టి గ్యాంగ్తోనే కదా తిరుగుతున్నావు. సిస్టర్, నాకు మారాలనే ఆశగా ఉంది. కొన్ని డబ్బులు గనక చేతిలో పడ్డాయనుకో, నేను ఎక్కడుండో గల్ఫ్కి వెళ్ళిపోతాను. మేము వచ్చానా? ఏమైంది మావా? వాళ్ళందరినీ లేపేశారా? నీ మీద చేపెట్టిన ఎవరు ఇప్పుడు ప్రాణాలతో లేరా? అయితే లేపేశారుగా. ఎలా ఉంది రాము? ఇదిగో తీసుకో. కొంచెం తప్పుకుంటారా? ఒకటి పీగులు తీసి సముద్రంలో వాడిని విసిరేసాం. రేయబు తనని వదిలే. ఊరికే ఇదిగోరా. ఏంటంటే
బాబు రాము, మనం కొత్తటి దాకా వెళుద్దామా? మేము అక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా బాబు. మనమందరం కలిసి ఒకరోజు అక్కడికి వెళ్దాం మామయ్య. నువ్వేం టెన్షన్ అవ్వద్దు మామా, నేను ఇక్కడున్నానుగా. అమ్మతో అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళి అమ్మని ఇక్కడికి తీసుకురారా, మిగతాదంతా నేను చూసుకుంటాను. మరి లోడు? అదంతా మేము చూసుకుంటాం మామా. నువ్వు వెళ్ళి జాలీగా పని చూసుకోనరా.